సూర్యాపేట జిల్లా కోదాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 9.860 కిలోగ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నరసింహ వివరాలు వెల్లడించారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుండి గంజాయిని అక్రమంగా తెచ్చి కోదాడ శివార్లో దుర్గాపురం ఎక్స్ రోడ్డు వద్ద 5 వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా ఎస్ఐ సైదులు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నట్టు తెలిపారు. 2 నిందితులు పరారీలో ఉన్నట్టు తెలిపారు. 5 వారి 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. గమనించినట్లయితే మేజర్గా యూత్ అనే వాళ్ళు ఇందులో చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. దానికి సంబంధించి మీడియా మిత్రులందరికీ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, ఎస్టర్డే కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది ఎస్ఐ సైదులు ఆధ్వర్యంలో వాళ్ళకు వచ్చినటువంటి అతి ముఖ్యమైన సమాచారం మేరకు కోదాడ శివార్లో ఉన్నటువంటి దుర్గాపురం ఎక్స్ రోడ్లో పక్కన కొంతమంది అనుమానాస్పద రీతిలో తిరుగుతున్నారు అనేటువంటి సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళి ఆ పక్కనే ఉన్నటువంటి చెట్ల మధ్యలో ఒక 5 మెంబర్స్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒక 2 పారిపోవడం జరిగింది. టోటల్ 7 మెంబర్స్లో 5 మెంబర్స్ని అదుపులోకి తీసుకొని ఎగ్జామిన్ చేస్తే వీళ్ళు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా చొరగుడి తేజ అనేటువంటి అబ్బాయి, ఉమ్మడిశెట్టి సంపత్ కుమార్, పాలపర్తి కృష్ణ చైతన్య, కాజా నాగా వీరభాస్కర్ రావు, ఈడే ఏమస్ నరసింహ సాయి, ఈ 5 నిందితులు. వీళ్ళు ఈ పారిపోయినటువంటి నిందితుల దగ్గర చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో గాంజాయిని కొనుగోలు చేసి వీళ్ళు లోకలైజ్డ్ అమ్మడానికి, కన్జ్యూమ్ చేయడానికి వీళ్ళు సిద్ధపడగా వీళ్ళని పోలీస్ పార్టీ ఇమ్మీడియట్లీ చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఆధీనంలో 9.86 కేజెస్ డ్రై గాంజాని, సుమారు ₹1,00,000 విలువ కలిగినటువంటి డ్రై గాంజాని స్వాధీనం చేసుకోవడం, అదేవిధంగా వీళ్ళు ఈ క్రైమ్కి ఉపయోగించినటువంటి సెల్ ఫోన్స్, ఎందుకంటే విలువైన సమాచారాన్ని మనకి ఎవిడెన్స్ని అందించేటువంటి సెల్ ఫోన్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ పారిపోయిన నేరస్తుల గురించి వాకప్ చేస్తే ఇందులో మెయిన్గా మల్లెడ వెంకట వంశీ, ఇతను కూడా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, గోకులముడి ఆనంద్, ఇతను కూడా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా. ఈ మల్లెడ వెంకట వంశీకి ప్రీవియస్ హిస్టరీ ఉంది గాంజాయి ట్రాన్స్పోర్టేషన్, గాంజాయి అమ్మడంలో. సో ఇతని గురించి పట్టుకోవడానికి, వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి స్పెషల్గా పోలీస్ సిబ్బందిని నియమిస్తున్నాం. దీనికి సంబంధించి మొత్తం ఈ యొక్క టాస్క్లో టౌన్ ఎస్ఐ సైదులు అండ్ ఎస్ఐ లింగయ్య, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, రామారావు, సతీష్ నాయుడు, ఎల్లారెడ్డి, ఫరీద్, శివకుమార్, నాగేంద్రబాబు అండ్ సిఐ